బ్రేకింగ్ న్యూస్. గత వారం రోజులుగా జర్నలిస్టుల అరెస్టులు, మంత్రుల వ్యవహారం సంబంధించిన విషయం ఎంత చెక్కలు కొట్టిందో సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ మొత్తం వ్యవహారం కేవలం బొగ్గు కోసం, నైని బొగ్గు టెండర్ల కోసం అని ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులో తేల్చి చెప్పేశారు. మొత్తం మీద ఆయన చెప్పిందే నిజమా? బొగ్గు కోసమే ఇంత గలాట జరుగుతుందా? ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పిన దానికి శాంటిటీ ఏముంది? ఆయనను ఎందుకు నమ్మాలి అనే దానిపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే, ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారాయి. బట్టి విక్రమార్క గారిని తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే ఎన్టీవీ యాజమాన్యము, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కలిసే ఈ పన్నాగం పన్నారు, ఈ కుట్రకు తెర తీశారు అన్నట్లుగా ఆయన చాలా ఘాటుగా రాసుకొచ్చారు. నైని బ్లాక్ టెండర్లు దక్కించుకుంటే 1000 కోట్లు సంపాదించవచ్చు అనే ఒక ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, అలాగే ఎన్టీవీ యాజమాన్యం నరేంద్ర చౌదరి ఇద్దరు కలిసి ఒక కుట్రకు తెరలేపారు. ఆ కుట్రలో భాగంగా బలి అయింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ ఆయన కొత్త పలుకులో చిలుక పలుకులు పలుకుతూ రాసుకొచ్చారు. అయితే దానిపైన ఇప్పుడు విశ్లేషకులు దాన్ని ఎలా సమర్థిస్తున్నారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు దాన్ని ఎలా సమర్థించుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. దానిపైన విశ్లేషకులు సైతం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేవలం నైని బ్లాక్ కోసమే ఇదంతా చేశారా? దీని వెనకాల అసలు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆ నైని బ్లాక్ యొక్క అంశం గురించి తెలియలేదు అన్నట్లు ఆయన రాసుకొచ్చారు. అసలు బొగ్గు వ్యవహారమే అంటే బొగ్గు వ్యవహారానికి సంబంధించిన పంచాయతీ సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియదు. వీరి వివాదం ద్వారానే వారికి ఆ బొగ్గు వ్యవహారం తెలిసింది. ఇప్పుడు ఆ టెండర్ల కోసము ఎంతమంది ఎదురు చూస్తున్నా ఆ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారి మీదనే ఉన్నదన్నట్లు ఆయన రాసుకొచ్చారు. అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి దక్కకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడ్డారు, గతంలో కూడా అడ్డుపడ్డారు. కాబట్టే అతన్ని అబాసుపాలు చేయాలి, అతన్ని పలచన చేయాలి, అతని క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలని చెప్పేసి ఆ ఐఏఎస్ మంత్రుల అంటే ఐఏఎస్లకు మంత్రులకు సంబంధించిన ఈ ఊహాజనిత కల్పిత కథను బట్టి విక్రమార్క గారు, అలాగే ఎన్టీవీ యాజమాన్యం, ఎన్టీవీ చైర్మన్ అయిన నరేంద్ర చౌదరి ఇద్దరు వడ్డీ వారించారని చెప్పేసి ఆయన రాసుకొచ్చారు. అయితే ఇది ఒక సినిమా స్టోరీలా ఉంది, కాకపోతే అది ఫిక్షనల్ స్టోరీయా యథార్థమైన స్టోరీలా అర్థం కాలేదు. కానీ స్క్రీన్ ప్లే మాత్రం కొత్త పలుకులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు అద్భుతమైన స్క్రీన్ ప్లేను రాశారని విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా జర్నలిస్టులపై కేసులు పెట్టే వ్యవహారంలో ఈ సిట్ ఏర్పాటైన విషయం అందరికీ తెలిసిందే. ఆ సిట్ ఏర్పాట్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి అసలు ఊసే తెలియదన్నట్టు రాసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రంలో జరిగే వ్యవహారం పైన పోలీసులు ఉన్నత స్థాయి సిట్ ఏర్పాటు చేస్తే ఆ వ్యవహారం రేవంత్ రెడ్డి గారికి తెలియదు అనడం వెనకాల అసలు ఉద్దేశం ఏంటి? అసలు ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఉద్దేశం ఏంటి? అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలు ఏవి పట్టించుకోవడం లేదు అని ఆయన రాస్తున్నారా? లేదంటే ఆయనకు అసలు ఎందుకు తెలియదని, లేదంటే ఆ వ్యవహారాలంతా వేరే షాడో సీఎంలు ఎవరైనా చూస్తున్నారని ఆయన రాశారా? దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రతిభను, ఆయన యొక్క స్థానాన్ని తగ్గించేలా ఎందుకు ఈ కథనం రాశారు అనే చర్చ కూడా ఇప్పుడు ప్రధానంగా నడుస్తూ ఉన్నది. మొత్తం మీద జర్నలిస్టులపైన సానుభూతిని చూపిస్తూనే ప్రతిపక్ష నాయకులపైన కూడా ఆయన విషం కక్కారనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే గతంలో కేసీఆర్, జగన్ ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు మీడియా పైన ఎలా కక్షపూరితమైన చర్యలకు తెరలేపారో, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏబిఎన్ ప్రసారాన్ని కూడా ముఖ్యమంత్రి హయాంలో కేసీఆర్ గారు నిలిపివేశారన్నట్టు వారి మీద రాసుకొచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్, జగన్ మీడియా హక్కుల గురించి, జర్నలిస్టుల హక్కుల గురించి, వారి గురించి సానుభూతిపరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, దానికి సంబంధించిన ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ వారి హయాంలో జర్నలిస్టుల పైన జరిగిన దౌర్జన్యాల గురించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంతేకాకుండా జర్నలిస్టుల యాజమాన్యాలపై, మీడియా సంస్థల యాజమాన్యాలపై రాజద్రోహం కేసు వేశారు కదా జగన్, అప్పుడు ఏమైంది అని చెప్పేసి ఆయన ఎంతో కొంత ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో, అప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో దానికి దీనికి పోల్చి చెప్పడం పట్ల ఇటు విమర్శకులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు ఏమాత్రం పొంతనలేని విమర్శ అని చెప్పేసి కొత్త పలుకు రాధాకృష్ణ మాటలను అయితే తోసిపుచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే
పాలక పక్షంలో ఉన్నప్పుడు ఎంతో కొంత మీడియా ఎదురుదాడి చేసినప్పుడు మీడియా పైన అణిచివేసే ధోరణి ఏ ప్రభుత్వాలకైనా ఉంటుందనేది ఎవరు కాదనలేని వాస్తవం. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్, జగను ఖచ్చితంగా మీడియా తరఫున, ప్రజల తరఫున ప్రశ్నిస్తారు. అంత మాత్రాన మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు అని చెప్పేసి ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నవారు అడిగినట్టు మీడియా అడిగితే దాంట్లో ఏంటి ప్రయోజనం? ఇక మీడియా ఎటువైపు పనిచేస్తుంది? మీడియా ప్రజల వైపు పనిచేస్తుందా, ప్రతిపక్షాలుగా పనిచేస్తుందా, లేదంటే పాలకులకు కొమ్ము కాస్తుందా అని విశ్లేషకులు అయితే చాలా గట్టిగానే రాధాకృష్ణని అడుగుతూ ఉన్నారు. మరి వీటన్నిటికీ రాధాకృష్ణ గారు సమాధానాలు చెప్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారితే, ఇప్పుడు బొగ్గు గనుల వ్యవహారానికి సంబంధించిన ఏమి ఆధారాలు రాధాకృష్ణ దగ్గర ఉన్నాయని ఆ కొత్త పలుకులో రాసుకొచ్చారు అనేది చాలా క్లియర్గా అడుగుతూ ఉన్నారు విశ్లేషకులు. మరి వాటికి సమాధానం చెప్తారా? ముఖ్యంగా ఈ కొత్త పలుకులో బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేసిన విధానం చూస్తూ ఉంటే కొన్ని కొత్త అనుమానాలు కూడా తావిస్తూ ఉన్నది. ఏకంగా బట్టి విక్రమార్క గారినే టార్గెట్ చేస్తూ ఈ కొత్త పలుకులో అయితే రాధాకృష్ణ రాసుకుంటూ వచ్చారు. బొగ్గు గనుల వ్యవహారంలో మల్లు బట్టి విక్రమార్క గారి ప్రాధాన్యత ఉన్నది, వారి పాత్ర ఉన్నది అని చెబుతూనే ఇక బట్టి విక్రమార్క గారిని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారనేది ఆ వార్తలోని, ఆ కథనంలోని ముఖ్యమైన వస్తువుగా అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి బట్టి విక్రమార్క గారిని ఎందుకు తగ్గించాలని చూస్తూ ఉన్నారు, దాని వెనకాల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా రాధాకృష్ణ ఒక రకమైన చిచ్చు పెడతా ఉన్నారు, రెండు వర్గాలను చేస్తూ ఉన్నారు. ఏబిఎన్ పత్రికలకు, ఏబిఎన్ ఛానళ్లకు సపోర్ట్ చేసే వర్గం అన్నట్లు, ఎన్టీవీ యాజమాన్యానికి సపోర్ట్ చేసే వర్గం అన్నట్లు. అంటే బట్టి విక్రమార్కనేమో ఎన్టీవీకి సపోర్ట్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్కి సపోర్ట్ చేస్తున్నారు అనే చర్చకు తావిచ్చారు ఆయన కొత్త పలుకులో. ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంత దగ్గరగా, ఎంత అనుయులుగా ఉంటారో అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఏబిఎన్కి సీఎం రేవంత్ రెడ్డి గారి మద్దతు ఉంటుంది, ఎన్టీవీకి బట్టి విక్రమార్క గారి మద్దతు ఉంటుంది. ఎన్టీవీలో తప్పుడు ప్రచారాలు అంటే తప్పుడు ప్రచారాలు ప్రచురిస్తూ ఉన్నారు, తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్టీవీ చెడు చేసేలా వ్యవహరిస్తుంది, దానికి బట్టి విక్రమార్క గారు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆయన కథలోని సారాంశంగా చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. దీంట్లో అసలు ఈ కథనం ద్వారా ఎలా లాభపడాలని, కొత్త పలుకు కథనం ద్వారా ఆయన ఏ విధంగా లాభపడాలని చూస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధాన చర్చకు దారితీసింది. ఇక ఆయన చెప్పిన దాంట్లో నిజాలెన్ని, ఆయన గతంలో చెప్పినవన్నీ నిజమయ్యాయా, ఈ నేని బొగ్గు బ్లాకుకు సంబంధించిన వ్యవహారాలు ఎవరు చెప్పారు రాధాకృష్ణకు? ఆ బట్టి విక్రమార్క గారు ఏమన్నా చెప్పారా, లేదంటే ఎన్టీవీ యాజమాన్యం ఏమైనా చెవిలో గుసగుస పెట్టిందా, లేదంటే దీనికి సంబంధించిన వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి గారికే తెలియనప్పుడు తనకు మాత్రం ఎలా తెలిసింది? అంటే ఇటు తెలంగాణ పైన, అటు ఆంధ్ర పైన ఈయన ఏమైనా కమాండింగ్గా వ్యవహరిస్తున్నారా? రెండు రాష్ట్రాలకు కొత్త పలుకులే దారి చూపిస్తున్నాయా అన్న చర్చ ఇప్పుడు ప్రధానంగా సమాజంలో, ఇటు విశ్లేషకుల్లో జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ రాధాకృష్ణ గారు మల్లు బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మరి ఆయన టార్గెట్ చేయడం వెనకాల రాధాకృష్ణ గారు వెనుక ఉన్నది ఎవరు అనే ప్రశ్న కూడా తలెత్తుతూ ఉన్నది. ఉన్నట్టుండి బట్టి గారిని ఎందుకు తగ్గించాలని చూస్తూ ఉన్నారు? బట్టి గారు ఏమైనా ఇంకేదైనా పదవి కోసం ఆయన తాపత్రయపడుతూ ఉన్నారా? అధిష్టానంతో ఏమైనా మంత్రాలు చేస్తూ ఉన్నారా? మరి ఆ మంత్రాలు తెలిసి రాధాకృష్ణ వెనుకుండి ఎవరైనా రాధాకృష్ణ చేత ఈ పలుకులు రాపించారా అన్న చర్చ నడుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలో భాగంగా కొత్త సమస్యలకు, కొత్త చిచ్చుకు ఆజ్యం పోసినట్టయింది రాధాకృష్ణ గారి కొత్త పలుకు. చూడాలి మరి ఈ వ్యవహారం పైన అటు బట్టి విక్రమార్క గారు కానీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదంటే ప్రభుత్వంలోని మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.